गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। इकिरालकुलाम्बोधि विधुमानन्दरूपिणम् अनन्तार्यतं जातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेष शरणं प्रपद्ये। शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। ఇందరి రూపాల్లో కనిపిస్తున్న అంతర్యామి స్వరూపులైన మాస్టర్ గారి శ్రీ చరణాలకు నమస్కరిస్తూ ఈరోజు చతుర్థ స్కందంలోని ధ్రువ చరిత్ర చెప్పుకుంటాం. భాగవతం గురించి తెలియని వాళ్ళు ఉండరు. కథలన్నీ అందరికీ తెలుసు. ప్రహ్లాద చరిత్ర అంటే తెలుస్తుంది, ధ్రువ చరిత్ర తెలుస్తుంది, దక్షయజ్ఞం తెలుస్తుంది. తెలియని ఏంటి అంటే ఏం లేదు, అన్నీ తెలుసు. మరి ఇంకెందుకు చెప్పుకోవడం? దాంట్లోనే విచిత్రం ఏంటంటే మాస్టర్ అంటారు 2 రోజులు 4, 2 3 6, 2 10 20 అలాగా ఎక్కలు చెప్పినప్పుడు చెప్పడం కాదు కావాల్సింది. దేవుడు ఉన్నాడు ఉన్నాడు నువ్వు చూసా. అక్కడ ఏంటంటే మనం పంచభక్ష పరమాన్నాలతో భోజనం అంతా తయారు చేసి ఫోటో తీసేస్తా. ఆ ఫోటో చూపించి బాగుందంటే బాగుంది అంటే ఏది వస్తుంది, దాంట్లో చేయని రాదు. అలాగా మనం ఎలాగ దాంట్లోకి ప్రవేశించాలో చెప్తారు మాస్టర్. అది ముఖ్యం. మాస్టర్ గారి రచనలు అన్నిటిలో మనం గమనించాల్సింది ఏంటంటే భగవంతుడి గురించి చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు, నువ్వు అన్నా అంతే కాదన్నా అంతే. ఎందుకంటే భగవంతుడిని చూసి ఆయనతో ఒకటిగా ఉండి ఆయనతో పాటు పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ. టాలు లేవు ఇక్కడ. అవుతుందిట, అలా జరుగుతుందిట, జరిగిందిట, టకారం లేదు. అంతా జరిగిందియే, అలాగే జరుగుతుంది దియే తప్ప టాలు లేవు. అలాగా మొత్తం రచనలు గమనిస్తే మాస్టర్వి అంతర్యామిని ఎలాగ మనం ఉపాసన చెయ్యాలి, అంతర్యాములుగా మనం ఎలా మారిపోవాలి, అంతర్యామిగా ఎలాగ అంతటా నిండి ఉండాలి, ఈ రకమైన యాటిట్యూడ్ మనకి అందిస్తూ మనని ఒక్కొక్క మెట్టు కొత్తగా స్కూల్లో చేరితే వాళ్ళు ఇది రావు కదా, అలా నేర్పుతారు కొంచెం 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 కొంచెం. అలా పెద్దవాడి అవే అక్షరాలతోటి బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇవ్వగలడు, పుస్తకాలు రాయగలడు. కానీ అక్షరాలు అవే. అక్షరం రాకపోతే ఏమీ చేయలేనట్టుగా ఈ మొదటి మెట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తెలుసుకోకపోతే అంతర్యామి గురించి ఎంత తెలుసుకున్నా అది కానీ ఫస్ట్ నుంచి మన అలాగ డెవలప్ చేస్తూ లోపలికి తీసుకెళ్తారు. అలాగా మాస్టర్ ఇచ్చిన ప్రణాళికలో ఈ భాగవతం ఇప్పుడు చెప్పుకోబోయే ధ్రువుడి చరిత్ర 4వ స్కందంలో వస్తుంది. మొత్తం 12 స్కందాల్లో 4వ స్కందానికి ఇంపార్టెన్స్ ఏంటంటే సమస్త మంత్ర తంత్ర శాస్త్రములన్నీ అక్కడి నుంచే మొదలవుతాయి.
అసలు భాగవతంలో ఉన్న 12 స్కందాలు మన దేహంలో ఉన్న 12 భాగాలు ఒకటి, తేడా లేదు. దాన్నే ద్వాదశాక్షరి మంత్రం అంటాం. ద్వాదశాక్షరి అంటే 12 అక్షరాలు ఉంటాయి అంతే దాంట్లో. అందరికీ తెలుసు ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ అంటూ ఉంటాం. వాసుదేవ అంటే లోపల ఉన్నవాడు అని అర్థం. వసించేవాడు వాసుదేవుడు. మనలో అందరిలో వసిస్తూ ఉన్నాడు. మనలో అంటే మనుషులే కాదు, ప్రతి అణువులో దీంట్లో కూడా కనబడ్డు. ఇక్కడ చూడటం నేర్చుకుంటే ఇక్కడో కనిపిస్తాడు, ఇక్కడ చూడటం నేర్చుకోలేదు వాడు ఎక్కడ కనబడ్డాడు. భగవంతుడిని నీలోనే చూడమని చెప్తుంది భాగవతం. మనలో చూడటానికి మనం ఎప్పుడన్నా ప్రయత్నం చేస్తున్నామా? నాలో భగవంతుడు ఉన్నాడు అని మాస్టర్ చెప్పారు. నాలో భగవంతుడిని నేను చూడాలి అని మనం అనుకున్నాం ఎప్పుడన్నా? ఎవరికి వాళ్ళే క్వశ్చన్ వేసుకోవాలి. దాని వైపు నడిపిస్తూ ఈ ప్రణాళిక అంతా సిద్ధం చేసి మనకి ఇచ్చిన మాస్టరు తాను ఎలాగైతే అంతర్యామి అయ్యారో ఆ అంతర్యామిత్వం మనం ఎలాగ పొందాలో చెప్తున్నారు ధ్రువచరిత్రలో. ధ్రువచరిత్ర చాలా చిన్న కథ. ఒక ఆయన ఉన్నాడు రాజుగారు, ఆయన పేరు ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడు అంటే రాజుగారు. ఆయనకి 2 భార్యలు ఉన్నారు, సుమతి, సురుచి. వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు. సుమతికి ఒక కొడుకు, సురుచికి ఒక కొడుకు. సుమతి కొడుకు ధ్రువుడు, సురుచి కొడుకు ఉత్తముడు అని మొత్తం 4. ఏమండి? సునీతి. ఆ సునీతి కొడుకు ధ్రువుడు నీతివంతంగా ధర్మంగా న్యాయంగా ఉంటుంది. సురుచి అంటే కొంచెం అందం, అహంకారం, గర్వం ఉంటుంది, కానీ దేవుడి భక్తి ఉంటుంది. ఇక ఉత్తానపాదుడు అంటే దాంట్లో అర్థం ఏదో మనకి సంబంధించింది. అదేంటంటే పురుష సూక్తంలో చెప్తారు, త్రిపాదస్య అమృతం దివి. ఈ మొత్తం కనిపించేది అంతటా కూడా ఒక పాదం అంతే మంది, మిగతా 3 పాదాలు అమృతతత్వంలో ఉంటాయి. ఆ అమృతతత్వంలో ఉన్న అంతర్యామిని చూడాలి అనుకునే ఒక సంకల్పం ఏదైతే ఉన్నదో అది ఉత్తానపాదుడు. ఆ సంకల్ప రూపంగా మనలో ఉత్తానపాదుడు ఉండాలి. దానికి ఈ 3 లక్షణాలు చెప్పారు ముఖ్యంగా. నిష్ఠ, శ్రద్ధగా చెయ్యాలి, రోజు చెయ్యాలి. రోజు ఏం చేస్తామంటే అనకూడదు. తర్వాత సత్సంకల్పాలు ఉండాలి మనలో, సత్సంకల్పాలు ఉండాలి. ప్రజ్ఞ, నిష్ఠ, శ్రద్ధ, సత్సంకల్పాలు, వీటితోటి అంతర్యామిని చూడాలి అనే సంకల్పం ఏదైతే ఉందో అది ఉత్తానపాదుడు. అలాగే మనకు సావిత్రిలో అరవిందులు చెప్తారు అశ్వపతి గురించి. అశ్వపతి అంటే మనలో ప్రాణమయ కోశం. ఆయన అనుకున్నట్ట ఆ పరమాత్మను చూడాలని సాధన చేస్తే అప్పుడు సావిత్రి పుట్టింది ఆయనకి. ఇలాగా కామన్గా ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఇంతకీ ధ్రువుడికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రతి చిన్నపిల్లవాడికి ఉంటుంది, వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చోవాలని. వెళ్ళి కూర్చోబోయాడు పాపం. అంతకుముందే వాడు తమ్ముడు కూర్చుని ఉన్నాడు వాడు నాన్న ఒళ్ళో. ఆ సురుచి పక్కనే ఉండి నువ్వు కూర్చోడానికి వెళ్ళేది, వెళ్ళిపో, నువ్వు కనుక కూర్చునే యోగం ఉంటే నా లాంటి ఆవిడికి పుట్టుండే వాడివి, నీకు ఆ యోగం లేదు కాబట్టి పో, విష్ణు ధ్యానం చేసుకో, అప్పుడు ఏమన్నా పుట్టచ్చు నాకు నువ్వు అని చెప్పి అంటే తిట్టినట్టుగా తిట్టింది. వాడికి ఒక మార్గం చూపించింది. వాడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. నన్ను ఇలా అంటుందో, క్షత్రియుడు కదా ఎంతైనా కొంచెం పాపం పౌరుషం ఎక్కువ ఉంటుంది. వెళ్ళిపోయితే తల్లి చెప్తుంది, నేను దాసిని కూడా కాదు, మీ నాన్నకి భార్యని అని చెప్పుకోవడానికి లేదు, దాసి కంటే అసహ్యంగా చూస్తాడు నన్ను, నా కడుపును పుట్టావు నువ్వు, అందుకని మీ పిన్ని చెప్పింది మంచిదే చెప్పింది, నువ్వు విష్ణువుని ఆశ్రయించు. విష్ణువుని ఆశ్రయించడానికి వెళ్ళిపోయాడు. ఇదంతా ఎవరికి తెలిసింది? నారదుడికి తెలిసింది. నారదుడు ఎక్కడ ఉంటాడు? మనందరి దగ్గరే ఉంటాడు ఎప్పుడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది దగ్గర ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు, మనం పిలవాలంతే. ఎప్పుడైతే ఇతను అనుకున్నాడు, ఇప్పటి వరకు ఎవరూ సాధించని, ఎవరు ఈ స్థితి పొందని స్థితి ఏదైతే ఉందో ఈ లోకంలో సృష్టిలో, అది నేను సంపాదించాలి ఏమైనా సరే అనే పట్టుదల వచ్చింది. నారదుడు చూశాడు. చూసి ఇది ఊరికే వాళ్ళ పిన్ని అవమానించిందనో లేకపోతే నాన్న నిర్లక్ష్యం చేశాడనో వచ్చింది కాదు, వీడు నిజంగా భగవంతుడి సంకల్పమే, అందుకని వీడికి మనం హెల్ప్ చేద్దామని చెప్పి నైనా నువ్వు ఇలా చేయి అలా చేయి అని గైడ్ చేస్తాడు. మరి మనకు గైడ్ చేసేది ఎవరు? మనకు కూడా నారదుడు తెలవాలి కదా. ఆ నారదుడు అప్పుడు ఏం చేసేట అబ్బాయిని ముట్టుకున్నట్టు, అలా ముట్టుకోగానే నారదుడి స్పర్శకున్నది ఏంటంటే సర్వ పాప హరము, అన్ని పాపాలు పోతాయి. కాబట్టి మనం సాధన చేసుకోవాలంటే మనలో ప్యూరిటీ ఎక్కువ ఉండాలి.
బాగా ప్యూరిఫైడ్గా ఉండాలి. ఏ రకంగా మనసులో కానీ ఆలోచనలో కానీ మాటలో కానీ చేతలో కానీ ఎక్కడ ఎవరిని బాధించకూడదు. ఎవరిని అంత ప్యూరిఫైడ్గా ఉండాలి. అలాంటి ప్యూరిటీ ఇచ్చాడు నారదుడు. మనకు ఎలా ఇస్తాడంటే భాగవతమే చెప్తుంది. మాస్టర్ చెప్పారు కాబట్టి తెలుస్తుంది, అది మనకు తెలియదు. ఎక్కడైతే ఏ వ్యక్తి అయినా సరే, ఏ జీవి అయినా సరే విష్ణువు లేకపోతే భగవంతుడి యొక్క నామం ఓంకారం అని చేస్తాడో సాధన, ఓం అంటూ వినాలి. ఊరికే ఓం ఓం అనకూడదు. వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళ ఓంకారం అలా ఉందేంటి, వీళ్ళ ఓంకారం ఇలా ఉంది, వీళ్ళు ఒకలా అంటున్నారు, వీళ్ళు ఒకలా అంటున్నారు. ఆ వాళ్ళ ఓంకారం వింటూ మనం ఓంకారం చేస్తే ఏమి రాదు. మీ ఓంకారం మీరే వినాలి. అప్పుడు ఏమవుతుందంటే నారదుడు మనలో జాగృతం అవుతాడు. అంతవరకు మనలోనే ఉంటాడు నారదుడు, బయటికి రాడు. చెట్టుకి పువ్వు పూసింది అనుకోండి, అంతకుముందు ఎక్కడుందండి, చెట్టుకే ఉంటుంది, మనకు మెల్లిగా కనిపిస్తుంది. అలా మనలో ఉన్న నారదుడు అంటే అర్థం జ్ఞానం ఇచ్చేవాడు అని. ఆ జ్ఞానం ఇచ్చే ఒక శక్తి మనలో పనిచేయటం మొదలెడుతుంది. ఆ నారదుడు ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ వివేకము ఇస్తాడు. అదేంటి మాకు వివేకం లేదా అంటే, ఉంటే ఇలా ఉన్నాం. మనం ఏమనుకుంటాం అంటే వివేకం అంటే డిస్క్రిమినేషన్. ఇంగ్లీష్ బాగా వస్తుంది, తెలుగు అది కష్టం. డిస్క్రిమినేషన్ అంటే సులభంగా అర్థం. అంటే ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది మంచి, ఇది చెడు, ఇది ధర్మం, ఇది అధర్మం, అది మంచివాళ్ళు, ఇది చెడు, ఇలా విడగొట్టి చూసుకోవడం అనమాట. క్షీర నీర న్యాయం అంటారు చూసారా. క్షీరం అంటే పాలు, నీరం అంటే నీళ్లు. హంస విడగొడుతుంది రోడ్డుని. అలాగా మనం ఏమనుకుంటాం డిస్క్రిమినేషన్. వివేకం అంటే అది అనుకుంటాం, అది కాదుట. నారదుడు ఏమంటారంటే నీకు బాధపడుతున్నా సుఖపడుతున్నా అదంతా కూడా నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్ల వచ్చింది, ఇది గుర్తుపోకు. పూర్వజన్మ కర్మ వల్ల నువ్వు ఇవాళ సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా నువ్వే కారకుడివే. మనం అలా అంటే ఒప్పుకుంటాం. నేను ఇలా ఉన్నానంటే అందుకంటే వాడు అలా చేసాడు కాబట్టి నాకు ఇలా అయింది, లేకపోతే బాగానే ఉండు. రోడ్డు మీద వస్తుంటే వాడు వెనక నుంచి గుద్దేశాడు, దెబ్బ తగిలింది, ఇలా చేస్తాడు అంటే మనం చేస్తేనే వాడు వచ్చి గుద్దుతాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ అర్థం కావు. ఎక్కడైతే బాగా ఒకళ్ళని ఈర్ష్యగా మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటామో అది కాస్త అలా 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 టర్న్ అయ్యి యాక్సిడెంట్ అవుతుంది. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళు గుర్తు తెచ్చుకుంటే తెలుస్తుంది. ఎవరినో ఒకరిని ద్వేషిస్తూ ఉంటారు, ఎవరినో ఒకరిని. ఆ ద్వేషం ఏమవుతుందంటే ఇలాంటి యాక్సిడెంట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. మనకు తెలియదు, గబుక్కుని వచ్చి గుద్దేసి వెళ్ళిపోతాడు వాడు. ఏ కాలో చెయ్యో విరిగిపోతుంది, బాధపడదు. ఇవన్నీ ఏం చెప్తున్నాడు నారదుడు? ఈ సుఖ దుఃఖాలన్నీ పూర్వకర్మ వల్ల వచ్చాయి, అది గుర్తుపెట్టుకో. ఇది వివేకం అంటే. ఎవరి మీద తోసేయకూడదు. అలాంటి కర్మ ఫలితాన్ని ఇచ్చేవాడిని ఏమంటారు? దైవము అంటారు. మనం ఏమనుకుంటాం దైవం అంటే మనకున్న భావం వేరు, నారదుడు చెప్పేది వేరు. నారదుడు చెప్పాడంటే కరెక్ట్. ఎందుకంటే ఆయన అందరికంటే మొదటి గురువు, గురువులందరికీ మొదటి గురువు నారదుడు. సో మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో చెప్పాడు అక్కడ నారదుడు. చెప్పి నువ్వు పలానా చోటకి వెళ్ళి అక్కడ నువ్వు తపస్సు చేసి శ్రద్ధగా ఇలా చేసుకొని గైడెన్స్ ఇచ్చాడు. ఇంతకీ భాగవతం చేసుకుంటే మనం కూడా మనకేమొస్తుంది అంటే తాపత్రయాలు పోతాయి. తాపత్రయం ఎగ్జాక్ట్గా దాంట్లో ఇచ్చింది చదువుతుంది. మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కదా, ఆ పనులన్నీ కూడా ఎలా చేయాలి? ఈశ్వరుని యందు సమర్పితమైన కర్మలు తాపత్రయంబును మానుప ఔషధంబగు. ఏం చేసినా చాలామంది కృష్ణార్పణం రామార్పణం అంటుంటారు చూసారా. ఏ పని చేసినా అలా చేస్తే అప్పుడు ఆ కర్మల ఫలితం అంతా భగవంతుడికి ఇచ్చిన వాడికి తాపత్రయాలు పోతాయిట. ఇంతకీ తాపత్రయం అంటే ఏంటి? వీడికి తాపత్రయం ఎక్కువండి బాబు, అన్నిటికీ అలాగా అని గుంజుతూ ఉంటాడు, వెనక లాగుతూ ఉంటాడు అంటూ ఉంటారు కదా. తాపత్రయం అనే మాట చాలా ఈజీగా వాడేస్తారు. ఇక్కడ తాపత్రయం అంటే ముఖ్యంగా ఎన్ని చేసినా, అష్టాంగ యోగం ఎన్ని చేసినా మాస్టర్ చెప్పేది ఏంటంటే యోగ జీవన విధానం ముఖ్యం. మీకు యోగాభ్యాసం చేయటం ఎంతో
దానికి తగ్గట్టుగా జీవించడం, జీవితంలో నిత్య జీవితంలో మనం ఎలాగ యాటిట్యూడ్ ఉండాలి, ఒకరితో మనం వ్యవహరించేటప్పుడు మనం ఎలా ఉండాలి, అలా ఉండటానికి ఏవేవి ఉన్నాయో చెప్తున్నారు. అవి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇతను బాగా బాధపడుతుంటే ఎవరు, ధ్రువుడు ఈ సాధన అంతా చేసి ఆ ధ్రువపదం అంతా పొందిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళ తమ్ముడిని ఒక గంధర్వుడు చంపేస్తాడు. గంధర్వుడు చంపేస్తే ఆ గంధర్వులు అందరి మీదకి యుద్ధానికి వెళ్తాడు ధ్రువుడు. అందరిని చంపేస్తూ ఉంటాడు. అంతట్లో వాళ్ళ తాత వస్తాడు, మనువు వచ్చి, నాయన ఎందుకు చంపుతావు, నువ్వు ఇదివరకే అంతా భగవంతుడు అని తెలుసుకున్నావు కదా, వీళ్ళు కూడా ఆ భగవంతుడు రూపాలే కదా, నువ్వు అదే కదా ధ్యానం చేసావు, మరి వాళ్ళని చంపడం తప్పు కదా, అలా కాదు, వాళ్ళ అవతల వాళ్ళు ఎవరైనా సరే నువ్వు ఎలాగ ఉండాలో అది నేర్చుకో, ఫస్ట్ మనం నేర్చుకోవాలి. దాంట్లో మొదటిది ఏంటంటే తనకన్నా సద్గుణవంతుల్ని చూసినప్పుడు మనం సంతోషించాలి. మనకంటే అవతల వాళ్ళు ఎక్కువ గుణాలు ఉన్నాయి అనుకోండి, మంచి గుణాలు ఉన్నాయి, దానంలో గొప్పవాడు, బలంలో గొప్పవాడు, తెలివితేటలో గొప్పవాడు, ఇలాగ మనకంటే కొంత ఎక్కువ, అలాంటి వాడిని చూసి సంతోషించాలట. సంతోషించకపోతే ఏమవుతుంది, వాళ్ళ దగ్గర ఓర్పుతో సహనంతో ఉండాలి. నీకు వచ్చులే మహా అనకూడదు మనం. అంటే మనం సహించలేకపోతున్నాం కదా, అవతలవాడికి వచ్చింది చూసి సహించలేదు అనుకోండి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అర్జునుడిని చూసి కర్ణుడు సహించలేకపోయాడు. కారణం ఏం లేకుండానే వైరం పెట్టుకున్నాడు, నిన్నేమైనా సరే నేను ఓడిస్తాను, లేదా చివరికి నేను చంపేస్తాను. ఏం చేశాడు అర్జునుడు, కర్ణుడికి ఏం చేయలేదు కదా. అక్కడ అసలు చేయాల్సింది ఏంటి, అట్లీస్ట్ ఓర్పుతో ఉండాలి. లేకపోతే సమానం అనిపించాడు అనుకోండి, అర్జునుడు కర్ణుడు సమానం అనుకుంటే వాడితో మైత్రి చేయాలి, అంటే ఫ్రెండ్షిప్ చేయాలి, అంతే తప్ప ఎగ్నెస్ట్గా ఉండకూడదు. ఎగ్నెస్ట్గా ఉంటే ఏమవుతుందంటే కష్టాలు పాలవుతారు. కర్ణుడికి ఆధ్యాత్మిక కష్టాలు వచ్చాయి. దానివల్ల ఏమైంది, వాడిని ఓడించడం అనే ఉద్దేశంతో వెళ్ళి గురువు దగ్గర విద్య నేర్చుకుంటే అది కాస్త శాపంగా మారింది. అన్నీ నేర్చుకుంటే చివరికి నీకు టైంకి ఏం గుర్తురావు, వెళ్ళిరా అన్నాడు, ఫినిష్. ఈ పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు. అంటే మనం ఎలాంటి యాటిట్యూడ్తో అవతల వాడితో ఉండాలి, అది లేకపోవడం వల్ల నష్టం ఎవరికంటే వాడికే, అవతల వాడికి ఏం లేదు, నాకే నష్టం. మిమ్మల్ని చూసి నేను సహించలేకపోయాను అనుకోండి, ఓర్పుతో ఉండలేకపోయాను అనుకోండి, కష్టం నాకే. అలాగే రెండోది ఏంటంటే పైకి గుణవంతుడిలా కనిపిస్తాడు, ధర్మపరుడిలా కనిపిస్తాడు, అంతేగాని ధర్మపరుడు కాడు, మంచి మంచి డాంబికంగా అన్నీ చేస్తుంటాడు. అలాంటి వాడిని తెలిస్తే మనకు వాడి మీద జాలి పడాలి, దయ చూపాలి. ఎప్పటికప్పుడు వీడి కూడా బుర్ర వస్తుందిలే పర్లేదు, అంతే తప్ప వాడి మీద మనం ద్వేషం పెంచుకోకూడదు. ఎవరు టైం వచ్చినప్పుడు వాళ్ళు మారతారు, మనం పని కట్టుకుని వెళ్ళి కీ ఇవ్వక్కలేదు. కంసుడు దుష్టుడు అయిన పనులన్నీ చేస్తుంటే వాళ్ళ నాన్న ఏం చేశాడు, ఇలా చేయక అలా చేయకని వాడిని కాస్త గదమాయించాడు. గదమాయించేసరికి నువ్వు నాకు చెప్తావు ముసలాడు అని చెప్పి తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. అలా చేస్తే ఏమవుతుందంటే మనం సరిగ్గా ఉండబోతే మన మీద కుట్రలు చేస్తారు. కుట్రలు కుతంత్రాలు అన్నీ మనకు పెద్దగా తెలియవు, కానీ రాజకీయంలో తెలుస్తాయి, అంటే పాలిటిక్స్లో తెలుస్తాయి. వీడి మీద వాళ్ళ మీద వీళ్ళు కదా, అలాంటి చోట వాళ్ళకి వస్తాయి. అలాగే మనతో సమానమైన వాళ్ళతో మనం మైత్రి చేయాలి. మనకంటా తక్కువ వాళ్ళ మీద సమబుద్ధి కలిగి ఉండాలి. దీంట్లో ఏవిగా ఉన్నాయి మనకి ఏం లేవు, మనకే తెలుసు, ఎవరు చెప్పక్కర్లేదు. ఇవి పాటించి తీరాలి అని చెప్పాడు, పాటించి తీరాలి. ఎన్ని చదువుకున్నా, ఎంత సాధన చేసినా, ఏం చేసినా ఇవి లేవనుకోండి అని చెప్తున్నాడు. అలాగే ఇవి లేకపోతే కష్టం రాబోయేది. సో మనంతటి మనం లిట్మస్ టెస్ట్ అంటారు. లిట్మస్ టెస్ట్ అంటే కెమిస్ట్రీలో ఉంటుంది, అది తీసుకెళ్ళి ముంచితే ఇలా అయితే ఇది, ఎలా అయితే అది, pH ఎంత ఉందో చెప్తుంది. అలాంటి లిట్మస్ టెస్ట్ అనమాట. సజ్జనులతో మనం గనక ఈర్ష్యపడితే ఇబ్బందులు వస్తాయి, డాంబికులతో అయితే కుట్రలు చేస్తారు. అలాగే సమానమైన వాళ్ళని సమానంగా గౌరవించకపోతే మన పనుల్లో విఘ్నాలు వస్తాయి. మన పనుల్లో విఘ్నాలు, ఏ పనులు అవ్వట్లేదండి, ఎందుకు అవ్వట్లేదు ఆలోచించుకుంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరితోటి మనకు సరైన రిలేషన్స్ లేవు. మన చుట్టుపక్కల ఇంచుమించు మనందరం ఒకే సొసైటీ వాళ్ళు ఒకలానే ఉంటాం కదా. మనం వెళ్ళే పెద్ద ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాం, ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ ఒకటి, మనం ఒకటి. అలా ఇక్కడ కూడా
కేటగిరీస్. ఆ కేటగిరీస్ ఉన్న వాళ్ళతోటి పరిచయాలు అవి మైత్రి ఉంటే మామూలుగా ఉంటుంది. ఎవడు అంటీ ముట్టనట్టుగా ఉంటే ఎవడు ఏ పని చేయడు, ఒంటరి అయిపోతాడు. అది చెప్తున్నాడు. సో మనం ఎలా ఉండాలి సొసైటీలో, ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు భగవంతుని ఎలా ధ్యానం చేయాలి? భగవంతుడు ఎక్కడున్నాడు అంటే నీలో ఉన్నాడు. మొదట గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ప్రతి వారి హృదయంలో ఉన్నాడు. కృష్ణుడు ఎలాగే మనకు భగవద్గీతలో చెప్పాడు. ఇక్కడ నారదుడు చెప్తున్నాడు ఎవరికి? ధ్రువుడికి. ఇది మనం తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనం కూడా రోజు ధ్యానం చేసుకునేప్పుడు ఇవి పాటించాలి. ఏమనుకోకుండా ఊరికే నమస్కారం మాస్టర్. మాస్టర్ ఏం చెప్పారంటే యు గివ్ ఏ థాట్, ఒక ఆలోచన, ఒక సంకల్పం తీసుకుని ప్రేయర్ చెయ్యి అన్నారు. మాస్టర్ గారు దాని గురించి ఏం చెప్పారు? నా గురించి మీకు ఏమనుకుంటున్నారంటే ఐ ఆమ్ ప్యూర్ లవ్. ప్రేమ అంటే ఏంటి? బ్రహ్మం. బ్రహ్మం అంటే ఏంటి? సత్యం. సత్యం అంటే ఏంటి? మళ్ళీ ప్రేమ. అదే నేను. అలాంటి ప్రేమస్వరూపుడు, సత్యమైన వాడు, బ్రహ్మ అయిన మాస్టర్ గారికి నమస్కరిస్తున్నాను అనుకున్నాం మనం. ఆయన గురించి చెప్పుకున్నదే కదా అది, మనం ఏమీ చెప్పట్లేదు. అలాగా మనం ధ్యానం చేసేటప్పుడు మనం ఎవరిని ధ్యానం చేస్తున్నామో వాళ్ళ గుణాలు మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. భగవంతుడు ఎలాగ ఉంటాడు అంటే ఆనంద స్వరూపుడుగా ఉంటాడు. అంటే మనం ధ్యానం చేసి లేచామనుకోండి మనకు ఆనందం కలిగి ఉండాలి. మనం ధ్యానం చేసి లేచామనుకోండి శక్తి స్వరూపుడుగా ఉంటాడు భగవంతుడు. కాబట్టి మనకు శక్తి రావాలి. ఇంకా ఉన్న ఓపిక పోయి నీరసంగా ఇప్పుడు అయిందండి, ఇది చేసింది ఏముంది, ఏం లేదు. చాలామంది చెప్తుంటారు ఇప్పటివరకు బాగానే ఉంది, నేను చేసిన తర్వాత కొంచెం ఏం చేయలేదు అన్నమాట. సరిగ్గా చేయాలి. మూడోది సద్గుణాల రూపంలో ఉంటాడు. మనకి ఇంతవరకు క్షమించే గుణం లేదనుకోండి, ఇప్పుడు కొత్తగా వచ్చింది అనుకోండి, మనలో గుణాల రూపంలో భగవంతుడు పనిచేస్తున్నాడు. తప్పు చేసావా జాగ్రత్త. మనం ఎన్ని తప్పులు చేయం, బోల్డ్ చేస్తాం. ఇవేంటంటే ఒకళ్ళు విమర్శించుకోవడానికి, తప్పులు ఎత్తి చెప్పడానికి కాదు, ఎవరికి వాళ్ళు తెలుసుకోవడానికి. క్షమ, దయ, శాంతి, ఇంకా దయగా చూడాలట. ఎందుకు చూడాలి? అది ఇంకా ముందర వస్తుంది. ఈ లక్షణాలు మనలో పెరుగుతూ ఉంటే శాంతం. అసలు భగవంతుడి ధ్యాన శ్లోకాల్లో శాంతం మొదటి ఉంటుంది. శాంతం పద్మాసనస్థం శశిధర ముకుటం. శాంతంగా ఉన్నాం మనం. ఎంత శాంతంగా ఉంటాం ఇంట్లో? ఎంత శాంతంగా ఉంటాం మనం? మనమే క్వశ్చన్ చేసుకోవాలి. ఇంకోళ్ళు ఎవరు అడగరు, మనం ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. మనలోనే ఉంటాడు. ఈయన చూస్తుంటాడు, ఇక్కడ చూస్తూ ఉంటాడు. శాంతం ఉంటున్నాడు, నిజంగా శాంతంగా ఉన్నాడు. కావాల్సినప్పుడు మాస్టర్ చెప్పే ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. కొత్తగా ఎందుకు? ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తున్నారండి, ఏమి లలిత సహస్రనామాలు చదువుతాం. మరి ఇదే బాల, లీల, వినోదిని అని ఉంది కదా. అంటే ఏంటి అర్థం? అంటే పిల్లలు వాళ్ళ లీలలు చూసి ఆవిడ ఆనందిస్తుంది. మరి నువ్వెందుకు ఆనందించవు? నీ పిల్లలు ఆడుకుంటున్నారు, అల్లరి చేస్తున్నారంట, వీడి వాళ్ళు లీల అనాలి అని అనగలం. అలాగా అంటా. ఎగ్జాక్ట్గా రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చి అలాగే చెప్తే నీ మనవడే బాలకృష్ణుడు అనుకో, ఇవాళ నుంచి అలా చేసి చూడు, వాడికి స్నానం చేయిస్తున్నాను. అబ్బా నా బాలకృష్ణుడికి స్నానం చేయిస్తున్నాను, నా బాలకృష్ణుడికి తల దూగుతున్నాను, బట్టలు వేస్తున్నాను, మొహాన్ని బొట్టు పెడుతున్నాను, ఆడుకోవటానికి ఇవన్నీ ఇచ్చాను, ఇలాగా అన్నం తినిపిస్తున్నాను, ఇవన్నీ కృష్ణుడికి చేస్తున్నాను అనుకొని చేసి చూడు అంటే ఆవిడలో మార్పు వచ్చేస్తుంది. అప్పుడు అక్కడ కనిపించేవాడు కృష్ణుడే తప్ప మనవాడు కాదు. మరి మనం అలా చేస్తున్నాం. చదవటానికి మటుకు బాల, లీల, వినోదిని అంటాం. మనకు మటుకు ఆ బాల అంటే ఆవిడే వచ్చేయాలి. మరి ఏమన్నా రాఘవ నారాయణ శాస్త్రి గారు వచ్చేసి ఒళ్ళో కూర్చోటానికి. నిజంగా మనం చేస్తే మన ఇంట్లో అమ్మ తిరుగుతుంది, అదే అనుభవం. ఆ గజ్జలు వినిపిస్తుంటాయి తిరుగుతున్నట్టుగా. భయపడిపోయిన వాళ్ళు కొందరు ఉన్నారు. అయ్యి బాబాయ్ మీ ఇంటికి వస్తే భయం అండి బాగా. ఎందుకు భయం? చెవులు మూసుకోవడమే. చెవులు మూసుకున్నా వినిపిస్తుంది, అది ప్రాబ్లం. చెవులతో సంబంధం లేదు. ఇక్కడ మన హృదయంలోనే భగవంతుడిని మనం వెతకాలి.
మాస్టర్ ఏం చెప్తారంటే ఈ లోపలికి అంతరంగంలోకి వెళ్ళగా ఇంక వెళ్ళడానికి ఏం లేదు అన్నప్పుడు అక్కడ కనిపిస్తాడు ఈశ్వరుడు. ఇంతకీ ధ్రువుడు చేసిన ధ్యానం ఏంటి? ధ్రువుడు కదా మనం చెప్పుకుంటున్నది. దాంట్లో ఈ రూపములన్నీ ఎవరివైతే ఉన్నాయో వాడు నా హృదయంలో ఉన్నాడు అంటే ఏది చూసినా అది భగవంతుడి అంతే తప్ప ఇంకోటి కాదు. అడవిలో కదా అతను తపస్సు చేస్తుంది. అడవిలో ఏముంటాయి? మనుషులు ఉంటారా? పాములు, తేళ్ళు, సింహాలు, పుల్లు మింగేసేవన్నీ ఉంటాయి. పాము కాటేస్తే చచ్చిపోతాడు. ఆ పాము కూడా భగవంతుడే, ఆ సింహం భగవంతుడే, ఆ పులి భగవంతుడే, ఆ ఏనుగు భగవంతుడే, ఇంకేవో కుట్టేవాటి పురుగులు, ఇలా సర్వము భగవంతుడే. అలాంటి సర్వరూపమైన వాడు విశ్వరూపుడు నా హృదయంలో ఉన్నాడు. ఆ విశ్వరూప ధ్యానం చేశాడు ఆయన. విశ్వం విష్ణు మొట్టమొదట విష్ణు సహస్రనామంలో ఉంటుంది. విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. ఆ మొదటే పట్టుకున్నాడు. అదే చెప్పాడు ఎవరు? నారదుడు. మనం ఎలా ధ్యానం చేస్తాం? అలా చేస్తున్నప్పుడు ఆయనకి భగవంతుని మనం ఎలా ధ్యానం చేయాలంటే శాంతస్వరూపుడుగా, అనంతమైన శాంతి అనే మాటకి సులభంగా చెప్పుకోవాలంటే మాస్టర్ గారు మద్రాసులో ఉన్నప్పుడు అక్కడ వేణుగోపాల స్వామి గుడిలో ఒక అనంతమైన శాంతి నాలోకి అవతరించింది ఆ పౌర్ణమి నాడు అని రాసుకుంటారు ఆయన జీవిత చరిత్రలో. మనం అలాంటి శాంతి ఫీల్ అయ్యామో ఎప్పుడన్నా? మనం ధ్యానం చేస్తుంటే, మనం పూజ చేస్తుంటే అలాంటి శాంతిని మనలోకి ఆహ్వానించాలి. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు అందరూ అంటే మీకు ఆహ్వానం ఉంది కాబట్టి వచ్చారు కదా. అందరికీ ఇన్విటేషన్ వెళ్ళేది వాట్సాప్లోనో లేకపోతే పాంప్లెట్టో వచ్చి గురు పూజలకి రండి అని, అప్పుడు వచ్చారు కదా. అలాగే భగవంతుడిని మనం ఆహ్వానించాలి. ఎలాగా? శాంతస్వరూపుడుగా, ప్రేమస్వరూపుడుగా. ఆయన అందరి మీద ఆయన దయతో చూస్తూ ఉంటాడు సృష్టిని అంతటిని. అలాంటి దయాస్వరూపుడుగా మనలో ఉన్నాడని ధ్యానం చేయాలి. అలా చేస్తూ ఏం చేయాలంటే మనకి ఏ దయనైతే ఆయన మన మీద చూపిస్తున్నాడో దాన్ని మనం అందరి మీద చూపించాలి. అంతేగాని ఈ ₹1,00,000 నేను సంపాదించుకున్నాను, నేను దగ్గరే ఉండాలి, దాచుకుంటాను, అలా దాచుకోవడం కుదరదు. ఏ దయ అయితే మనకు భగవంతుడు ఇచ్చాడో దాన్ని అందరికీ పంచాలి. అలా పంచడం అనేది తర్వాత ఈ ధ్యానం అంతా ఎందుకు చేస్తామంటే కళ్ళు తెరిచిన కన్నులు మూసుకున్న భగవంతుడే కనబడాలి. అది అంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు. తాతగారు అంటుండేవారు, కొత్త రామకోటయ్య గారు, బాబు గారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేవారు. అలా లెక్క పెట్టి చెప్పామనుకోండి 300 మంది ఉన్నారు, ఒక్కరే ఉన్నారండి అని. ఒక్కరుంటే ఎవరికి అర్థమవుతుంది? ఇప్పుడు లెక్క పెట్టామనుకోండి ఇక్కడ అట్లీస్ట్ 200 మంది ఉంటారు కదా. 200 మంది వచ్చారండి అంటే లేరండి, ఒక్కళ్ళే ఉన్నారండి అంటారు ఆయన. ఎందుకంటే ఆయన అందరిలో ఒక్కడిని చూస్తారు కాబట్టి. మనం ఒక్కడిని చూడడం, ఇంతమందిని చూడడం, వేరువేరుగా చూస్తాం. ఇక్కడ వేరువేరుగా చూడటం కాకుండా ఈ రూపాలన్నీ ఒక్కడివే అని చూడటం నేర్చుకోమని చెప్తుంది భాగవతం. విష్ణుోపాసన, నారాయణోపాసన చేయలేదు ధ్రువుడు, విశ్వరూప ధ్యానం చేశాడు అని చెప్పారు మాస్టర్. విశ్వరూప ధ్యానం అంటే కళ్ళు తెరిచినా కూడా చెయ్యొచ్చు. ఈ కుంభయుగంలో నేర్చుకోవాల్సిన ధ్యానం ఏంటంటే కళ్ళు తెరిచి కూడా సమాధిలో ఉండటం. కళ్ళు తెరిచి సమాధిలో ఉండటం ఏంటి? సమాధిలో ఉండటం అంటే ఏంటి? పేరు వింటమే తప్ప, లేకపోతే అలా బయట రోడ్డు మీద వెళ్తుంటే సమాధులు అని కనిపిస్తుంటాయి. ఆ సమాధులు కాదు. మనం సమాధిలోకి వెళ్ళిపోవటం అంటే మన ఇంద్రియాలు అంటే కళ్ళు చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, వాసన చూస్తూ ఉంటుంది, చలిగా వెచ్చగా ఉందో లేదా తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ ప్రాణంలో కలిసిపోతాయంటే ఏవి తెలియవు. అయ్యో తెలియకుండా అయిపోతే ఎలాగా? నిద్రపోతున్నారు అనుకోండి, ఏం తెలుస్తుంది? అన్నీ తెలుస్తుంటే నిద్ర పడుతుందా? దోమలు కొడుతున్నాయి, నిద్ర పట్టదు. కొందరు టీవీ చూస్తూ ఉంటారు, కొందరేమో టైం అయిపోయింది నిద్రపోతారు. ఆ టీవీ వినిపిస్తూ ఉంటే నిద్ర పడుతుంది, నిద్ర పట్టదు. లైట్ పడుతూ ఉంటే నిద్ర పట్టదు. ఇలాగా కళ్ళు మూసుకుంటాగానే కనిపిస్తుంటుంది, చెవులు మూసుకోవడం కుదరదు కాబట్టి వినిపిస్తూ ఉంటుంది. ఇలాగా
అన్ని పని చేస్తూ ఉంటే కుదరదు. అవన్నీ పోయి మనం నిద్రలోకి వెళ్ళిపోతే ఎక్కడున్నామో కూడా తెలియదు కదా. అలాంటిది కూర్చుని ఉండగా అన్నీ తెలుస్తూ ఉంటాయి చుట్టూ, కానీ మనం లోపల ఎక్కడో ఉంటాం. అది అనుభవిస్తే తెలుస్తుంది. అలాంటి కనులు మూసిన కనులు తెరచిన ఆ స్థితిలో ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటాం మనం. ఆ స్థితిలో ఉంటే ఏమవుతుందంటే కాసేపు ఊపిరి ఆడదు. ఊపిరి ఆడకుండా అన్నీ చూడొచ్చు, ఊపిరి ఆడకుండా అన్నీ వినొచ్చు, ఊపిరి తీసుకోకుండా మాట్లాడచ్చు, ఊపిరి తీసుకోకుండా పాట పాడచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ గాలి పీల్చక్కర్లేదు, గాలి వదలక్కర్లేదు. ఎలా చేయగలం? చేయగలం. అలా చేస్తే వాడికి ఏ రకమైన భయము ఉండదు. అలాంటి అభయం అనే స్థితి ఎక్కడ వస్తుందంటే భగవంతుణ్ణి మనలో దర్శించడం అనేది మనకు వస్తే వస్తుంది. ఈ లోపల ఎలాగంటే రోజు చేయాలి. మరి పలక బల్పం ఇచ్చి వీళ్ళు రాయిస్తున్నాడు, పిహెచ్డి ఇవ్వరు కదా ఎవరు. అలాంటి స్థితి పొందాలి. నేను ఇంతవరకు ఎవరు పొందని స్థితి పొందాలి అని ధ్రువుడు పట్టుదల పట్టాడు. భగవద్గీతలో శ్లోకం ఉంటుంది, మచ్చిత్త మద్గత ప్రాణ. మచ్చిత్త అంటే నీ చిత్తం నాకు ఇచ్చేసాయి. ఏమైనా జోబులో పెన్నా ఇచ్చేయటం, తీసుకోవటం. మనకు చిత్తం అంటే ఏంటి తెలియాలి కదా. మనం ఎన్ని చదువుకోవాలంటే ప్రతిదీ చదవాలి. చదివి అదేంటో అర్థం చేసుకోవాలి బాగా. లేకపోతే మాస్టర్ లాంటి వాళ్ళని అడగాలి. అడిగి ఓహో ఇదన్నమాట, దీన్ని ఇలా ఇచ్చేయమని ఇచ్చేస్తాం. మనం ఏమి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాం? మనం ఏమి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాం? తీసుకోండి 1,00,000 రూపాయలు, నీ డబ్బు నాకెందుకు? బాబాయ్ అన్నాడు, డబ్బుని బ్రహ్మాన్ని డబ్బుతో కొనలే అన్నాడు ఆయన. అలాగే మాస్టర్ గారు కూడా అన్నారు, బ్రహ్మాన్ని డబ్బుతో కొనలేదని. మరి ఎలాగా? మనలో ఉన్న 3 గుణాలు, సత్వ రజస్ తమో గుణాలు, ఈ 3 గుణాలని కలిపి మన స్వభావము అంటారు. ఈ స్వభావాన్ని భగవంతుడికి ఇవ్వాలి అంతే. ఏముంది దీంట్లో? తీసిచ్చేది ఏం లేదు ఇక్కడ. మన కర్తవ్యం ఏంటో చెప్తున్నాడు. కర్తవ్యం అంటే చేసి తీరాల్సిన పని. నేను బ్యాంకులో ఉద్యోగం చేశాను. బ్యాంకులో ఉద్యోగం చేసిన మొట్టమొదటి రోజు అన్ని పేపర్లను కట్టపడేశారు నా ముందర. సంతకాలు పెట్టి అన్నారు, చదువుతానండి. చదివితే ఇవాళ అంతా అయిపోతుంది, టైం సరిపోదు, రేపటికి కూడా చదవలేవు. ఎందుకంటే ఇంతంత అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద భూతార్థం పెట్టి చదివినా అర్థం కాదు. అంత చిన్న అక్షరాలు భలే రాస్తాడు వాడు. సంతకం పెట్టేసి సీట్లో కూర్చోపోతాడు. ఆ సంతకం అన్ని పెట్టడానికే అరగంట పడుతుంది. అన్ని పేజీలు ఉంటాయి. ఇక్కడోటి పెట్టాలి, అక్కడోటి పెట్టాలి, అక్కడోటి పెట్టాలి. సర్వీస్ కండిషన్స్. ఎందుకు? నా కర్తవ్యం ఏంటంటే అన్ని సంతకం పెట్టిన తర్వాత వాడు చెప్పిన పని చేయాలి. చేస్తే నెలకి ఇంత జీతం ఇస్తాడు. అది కర్తవ్యం అక్కడ. ఇక్కడ భగవంతుడి దగ్గర అలాంటివి ఏం లేవు. నీకున్న 3 గుణాలు నాకు ఇచ్చేయి. రజోగుణం ఉందనుకోండి. రజోగుణం అంటే సింపుల్, 3 దాంట్లో కూడా కామం, క్రోధం, లోభం, ఈ 3 నాకు ఇచ్చేయండి. ఇచ్చేస్తే ఎలాగండి? చీవు నెత్తురు ఉన్నాయి కదా, నాకు ఉప్పు కారం తింటున్నాయి కదా, ఇచ్చేయమంటావేటి? అయితే నువ్వు ఉప్పు కారం తింటూ ఉండు, చీవు నెత్తురితో పడు ఉన్నట్టు. ఆయన సొమ్మేం పోయింది? సరే ఇంకోటి ఎత్తుక్కొట్టాలి నేను, ఇంకెవడో ఇస్తాడో వాడిని పట్టుకొట్టాడు. తమో గుణం ఉంది. ఎందుకంటే బాబు పొద్దున్నీ సాయంత్రం వరకు ఇలా కూర్చోవాలి. పూజలు అంటారు, జపాలు అంటారు, హోమాలు అంటారు, ప్రేయర్ అంటారు, కష్టం. మేము ఈ ఊరు వచ్చిన కొత్తలో ఇంటింటికి వెళ్ళి గాయత్రి చేయండి ఇలా ఏదో చెప్తుండేవాడిని తోచక. ఒక ఆయన అన్నాడు, నా గుండెల్లోనే ఉన్నాడు దేవుడు, ఇంకా నేను ఇవన్నీ చేయాలా? నిజమే, గుండెల్లోనే ఉన్నాడు. గుండెల్లో అదే ఉన్నాడు, ఇంకెవడున్నాడు? అవి చెయ్యాలా, చెయ్యక్కలేదా, ఇవన్నీ కాదు. నీ చేస్తే ఈ మాట అనవు, గుండెల్లో ఉన్నవాడిని చూస్తే ఈ మాట అనవు. సో మనం అందుకని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంతవరకు మనలో ఆ తమోగుణం కానీ రజోగుణం కానీ సత్వగుణం కానీ ఉన్నాయి లక్షణాలు, మనకు ఆ లక్షణాలు ఉంటాయి. లేకుండా అసలు సృష్టి లేదు. 3 గుణాలు లేకుండా సృష్టి లేదు. సృష్టిలో మనం ఉన్నాం కాబట్టి మనకు ఉంటాయి. ఈ సాధన అంతా కూడా ఈ 3 గుణాలను దాటి వెళ్ళటానికి. ఎలా తెలుస్తుంది మనకు ఏ గుణం ఉందో? తెలియదు మనకు. అందుకని పుస్తకం గైడ్ ఉండాలి కదా. గైడ్ పుస్తకం అన్నీ ఉన్నాయి. పుస్తకం ఏమో
భగవద్గీత, గైడ్ ఏమో శంఖారావం. అది చదువుకుంటే తమోగుణ లక్షణాలు ఏంటి, గుణత్రయ విభాగ యోగం అని ఉంది, దాంట్లో ఉంటాయి. అలాగే శ్రద్ధాత్రయ విభాగ యోగం అని ఉంటుంది, దాంట్లో ఉంటాయి. మనకి ఏ లక్షణాలు ఉన్నాయి, ఏ వస్తువులు ఇష్టంగా తింటారు వీళ్ళు, పులిసిపోయినవి తింటారు కొందరు, తామసంగా ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళు వండేసి 2 రోజుల తర్వాత తింటారు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజుల తర్వాత తింటారు. రజోగుణం ఉన్నవాళ్ళు మంచి కారంగా మంచి బాగుంది అనుకోవడం, మంచిది దాడు, మళ్ళీ అంటాం, మళ్ళీ దాడు, ఇలా చేస్తుంటారు. ఇంకా సత్వగుణం ఉన్నవాళ్ళు కాస్త తేనె లేకపోతే పళ్ళరసాలు, పళ్ళు ఇలాంటివి తింటారు. ఈ రకాలన్నీ మనకు ఏమన్నా చూసుకుని మొత్తం ఆయనకి ఇచ్చేయాలి. ఇది ఉండకూడదు, అది ఉండకూడదు, అన్నీ ఆయనకి ఇచ్చేయాలి, అది కర్తవ్యం. అలాంటి వాడికి ఒక పదం ఇస్తట. ఏ పదం? విష్ణు పదం. ఆ విష్ణు పదం గురించి చెప్తున్నారు విష్ణు సూక్తంలో, తెలుసుకుందాం. విష్ణు పదమే పరమపదము, దాన్ని దాటి ఇంకేం లేదు. ఆ పరమపదం విష్ణుపదం ఎలా ఉంటుందంటే, ఇక్కడే ధ్రువుడికి స్థానం ఇచ్చాడు విష్ణు. తన పరమపదమునే విష్ణువు ధ్రువుడికి స్థానముగా ఇచ్చి అతనికి స్థిరత్వాన్ని ఇచ్చాడు. ధ్రువపదం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ధ్రువపదం గురించి తెలుసుకుంటే మనకు వచ్చే లాభం ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్న ప్రపంచ పరిస్థితులన్నిటిలో కూడా ఎక్కడా సుఖశాంతులు లేవు. ధ్రువ చరిత్ర చదివితే అలాంటి కష్టాలన్నిటి నుంచి మనిషి మానవాళి బయటపడతాడు. పొద్దున్న సాయంత్రం చదవటం కానీ, ఆదివారం నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ వ్యతిపాతం అని ఉంటుంది యోగం, అలాంటి టైంలో కానీ ఇంకా మిగతా పర్వదినాల్లో కానీ చదువుకోవాలని చెప్తున్నారు. ఈ విష్ణు పదం యొక్క గొప్పతనం ఏంటంటే, చాలామందికి ఇప్పుడంతా యూట్యూబ్లు టీవీలు చూసి నేర్చుకోవడమే. జన్మ ఇంకా ఉండదు మీకు అని చెప్తుంటారు. పునర్జన్మ లేదు మీకు, పునర్జన్మ లేదు కాదు, వాడికి ఎన్ని లైకులు వస్తున్నాయి, ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఎంత డబ్బులు వస్తాయి, మనకి ఇవి ఉంటాయి, వాళ్ళకి అవి ఉంటాయి. మనకు ఉండాల్సింది ఏంటో చెప్తున్నారు ఎక్కడ భాగవతంలో మాస్టర్. ఈ భూమి ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది ఇలాగా కదా, తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఈ భూమి యొక్క పరిభ్రమణం ఇలా బంతిలా తిరుగుతుంది అనుకోండి, మధ్యలో ఇలా గీతలాగా ఊహిస్తే ఇలా తిరుగుతుంది. ఆ ఇరుసు ఏదైతే ఉందో అది ధ్రువస్థానం. ఆ ధ్రువాల రూపంలో విష్ణువు అక్కడ ఉంటాడు అనమాట. ఉండి మనం సాధన చేస్తూ ఉంటే వీటికి అతీతంగా మనం తీసుకెళ్తాడు. ఈ మనకు తెలిసిన, అంటే టైం తక్కువ కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను. భువః స్వహ, ఈ మూడిటికి పైన, ఈ మూడు అయిపోయినా కూడా అవ్వకుండా నిశ్చలంగా ఎప్పుడు ఉండేది, సర్వమునకు ఆధారమైనది అనే ధ్రువస్థానం ఏదైతే ఉందో దానికి మనకి ఇస్తారనమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి సాధన చేసి ఈ భూ పరిభ్రమణాన్ని నుంచి దాటి వెళ్తాడో వాడికి మాత్రమే పునర్జన్మ లేదు. మరి పునర్జన్మ కావాలి, పునర్జన్మ వద్దు, ఈ లెక్కలు ఉన్నాయి చూసారా, పునర్జన్మ అక్కర్లేదు అనుకోవడం కూడా ఒక కోరికే, అది కూడా అడగక్కర్లేదు. ఏ కోరిక లేకుండా భగవంతుడిని ధ్యానం చేయటం అనేది పెట్టుకుంటే ఏమిస్తున్నారు, దాని గురించి ఏం చెప్తోంది విష్ణు సూక్తం. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ దివీవ చక్షురాతతం. అందరూ జ్ఞానులు అందరూ దాన్నే చూస్తూ ఉంటారట. మనం దేన్ని చూస్తాం? మనం జ్ఞాని అవ్వాలి. ఎందుకు అవ్వాలి? జ్ఞానిన తత్వదర్శన. ఒకటి, జ్ఞానికి భగవంతుడికి తేడా లేదు, రెండు ఒకటే. భగవంతుడే జ్ఞాని, భగవంతుడు ఒకటే. అందుకని సదా పశ్యంతి సూరయ, ఆ విష్ణు పదాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటారు వీళ్ళు. ఆ విష్ణు పదాన్ని చూస్తుంటారు. విష్ణు పదం మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఎప్పుడైనా మనకు టీవీ చూడకుండా ఆపేసి పై ఫ్లోర్లోకి వెళ్ళి ఉత్తరం వైపు తిరిగి చూస్తే మనకు అలాగా ఒక స్క్వేర్ లాగా కనిపిస్తుంది. సప్తర్షి మండలం స్క్వేర్ లాగా ఉండి ఇలా 3 చుక్కలు ఉంటాయి. ఆ పైన ధ్రువుడు ఉంటాడు, అది కూడా కొంచెం జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది. తార, నక్షత్రం. ఆ నక్షత్రానికి పైన ఇంకా ఆకాశం అంతా కూడా ఆకాశగంగ, దాని పేరు విష్ణు పదం. ఆ విష్ణువు యొక్క బొటన వేల్ట్ అది. దాని నుంచి మనకు శక్తిధారలు వస్తుంటాయి, ప్రజ్ఞాధారలు, శక్తిధారలు. వాటిని ఆకాశగంగ అంటారు. మనం సాధన చేసుకుని దాన్ని గనక అందుకోగలిగితే మనకు కూడా పునర్జన్మ లేదు. అది నిశ్చలం. అలాంటి స్థితి ఆయనకి ఇచ్చాడు.
ఇంతకీ విష్ణు అంటే ఏంటి? విష్ణు ధ్యానం చేయాలి. మన లోపల ప్రజ్ఞగా ఉంటాడు. ప్రజ్ఞగా ఉంటాడు. నేను నేను అంటాను చూసారా? ఆ నేను నేను అనగలిగేదే విష్ణు అంటే. విష్ణు అంటే రూపం కాదు, ఇలా శంఖం చక్రం కదా పట్టుకొని నుంచి ఉంటాడు, అలా ఊహించుకోకూడదు. అలాగే అంతర్యామిగా అంతటా ఉంటాడు. అలాంటి వాడి గురించి చెప్తూ విచక్రమే పృథివీమేష ఏతాం క్షేత్రాయ విష్ణుర్మనుషేద సస్యం ధ్రువాసు అస్య కీరయోజనా సా వృక్షితిం సుజనిమాచకార. ఈ భూమిపై ఉన్న జీవులందరూ విష్ణువునందే ఉండి స్థిరత్వము చెందుతున్నవి. మనం దీన్ని గట్టిగా పట్టుకుంటే ఆ విష్ణు పదం దగ్గరికి వెళ్తే అన్నిటికీ ఆధారమైనది ఏదైతే ఉందో దాన్ని ఇంకక్కడి నుంచి వాడికి నాశనము ఉండదు, ఎప్పుడు అలా ఉంటాడు. ఈ విష్ణు లోకాన్ని ఎవరు దగ్గరికి వెళ్ళలేరు, చూడలేరు అంటున్నారు. మరి ఇన్ని తెలుసుకొని అదేంటి అలా చెప్తావు అంటే రెండే చెప్పారు దానికి. ఒకటి సత్కర్మ ఆచరణ, రెండోది దయ. ఎందుకు దయకే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఎప్పుడైతే దయ ఉంటుందో మనలో, మనం దేనికి భయపడకుండా సేవ చేయగలం. మాస్టర్ వచ్చిన హోమియో వైద్య విధానం సంబంధించి అందరికీ ఇచ్చిన ప్రణాళిక ఒక చిన్న మాట చెప్పి క్లోజ్ చేసేస్తాం. ఎప్పుడైతే చిత్తము భగవంతుడి యందు లీనమైపోతుందో ఒక్కసారి కనుక మనకు కుదిరితే ఇంకెప్పుడు చెదిరిపోదు. ఇంతకీ చిత్తం అంటే ఏం చెప్పుకున్నాం? మనం చూసే కళ్ళు, వినే చెవులు, మాట్లాడే నోరు, వీటి ద్వారా మనస్సు బయటికి వెళ్ళిపోతుంటుంది. ఆ బయటికి వెళ్ళిపోయే మనస్సు అంతా కూడా ఎదురుగుండా ఉన్నవాడిని చూస్తున్నాను భగవంతుడిని స్థిరంగా ఉండాలి. వింటున్నది భగవంతుడే మాట్లాడుతున్నాడు, అదే వింటున్నాను అనుకోవాలి. చూస్తున్నది భగవంతుడే అని తెలియాలి. ఇవి తెలుస్తూ ఉంటే ఇప్పుడు చిత్తం మెల్లిమెల్లిగా స్థిరపడుతుంది. అక్కడ ఏదోలే మన పని మనం చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకి కానీ, పని మానేసి ఊరికే ఎప్పుడు పూజలు పునస్కారాలు చేసుకుంటున్న వాళ్ళకి కానీ ఈ పదం అందదు. అదేంటండి ఇలా చేసినా అంతేనా, అలా చేసినా అంతేనా అంటే తన పనిని తాను ఆచరించే విధానాన్నే భగవంతుడి పూజగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అందుతాడు. అంటే మనం ఏ పని చేసినా భగవంతుడి కోసమే చేస్తున్నాం. మత్పరమో మద్భక్త సంగవర్జిత. ఫలాలన్నీ ఆశించకుండా చేసిన ప్రతిదీ భగవంతుడికి సమర్పితము, ఆయన కోసమే చేస్తున్నాను, ఆయన సంతోషించడానికి చేస్తున్నాను, ఆయన తృప్తి పడాలి. ఎప్పుడైతే ఆయన ప్రసన్నుడవుతాడో అప్పుడు మనకు కూడా ఆ ప్రసన్నత కలుగుతుంది. మనం చేసే పని వల్ల మనస్సు ప్రసన్నమైతే ఆ మనస్సు ప్రసన్నమైనది భగవంతుడితో అనుసంధానం అవుతుంది. కాబట్టి మన మనస్సు ప్రసన్నం అవటానికి మనం పనులు చేయాలి తప్ప, నీ పని చేస్తుంటే అడ్డొస్తావా డామ్ డూమ్ ఇలాంటివంటి అంటే ఇంకా ప్రసన్నం ఏం లేదు. భగవంతుడిని అందుకని ప్రసన్న స్వరూపుడుగా ధ్యానం చేసుకోవాలి, శాంత స్వరూపుడుగా చేసుకోవాలి. ఈ చిత్తాన్ని నీలో లయం చేసుకోవాలని అడగాలి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకా మన మనస్సు పనిచేయడం మానేసి మన బుద్ధి ద్వారా మనం ఏమేం పనులు చేయాలో ఆయనే చెప్తారు. అప్పుడు చేయవలసిన పనులే ఉంటాయి తప్ప చేయదలచిన పనులు ఉండవు. మాస్టర్ చెప్పిన ఆ పాయింట్ ఇక్కడికి వచ్చి మన బుద్ధి ద్వారా ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం అందుకొని దాని ప్రకారం జీవితాన్ని మాస్టర్ కోరుకున్నట్టుగా అంతర్యామిత్వాన్ని మనం పొందాలి. ఈ సృష్టి ప్రయోజనమే అది, అంతర్యామిత్వముగా అందరూ ఉద్ధరించబడటమే. అందుకని మాస్టర్ రచనలన్నీ కూడా మనల్ని అంతర్యాములుగా ఉద్ధరించడానికే ఇచ్చారు. ఇదంతా మనం బాగా గమనించి మన జీవితాన్ని ధన్యం చేసుకుంటే అందరికీ, ముఖ్యంగా మాస్టర్కి నాతో ఉన్న వాళ్ళందరూ ఇంత వాళ్ళు అవుతున్నారని ఆయన కూడా ఆనందిస్తారు. ఆయన ఎప్పుడు ఆనంద స్వరూపులే. కాకపోతే గురువుకి తగ్గ శిష్యుడిగా ఉండాలి తప్ప అందుకంటే తక్కువ ఉండకూడదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.